రథం ఊరేగింపు అది నేను ఆల్రెడీ ముందు షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి నైట్ టైమ్ ఇంకా అయిపోయింది ఊరేగింపు అంతా. రథం గుడి దగ్గరికి వచ్చేసింది. మాకైతే ఊరంతా మార్నింగ్ నుంచి అయితే కరెంటే ఉండదండి. ఈ రథంని తీసుకెళ్ళి షెడ్లో పెట్టి దేవుడిని గుడి లోపల పెట్టేంత వరకు కూడా మాకైతే కరెంటే ఉండదు అసలు. సో ఇప్పుడైతే తీసుకెళ్ళిపోతున్నారు. నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఆ టర్నింగ్ అది తిరిగే దగ్గర చాలా ఇబ్బంది పడతారండి. ఆ పైన ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు చూసారా, పాప మా ఇద్దరు అన్నయ్యలే కరెంట్ వైర్లు అన్నీ తప్పిస్తూ ఉంటారు ఆ పైన పెట్టిన త్రిశూలానికి తగలకుండాని. చాలా బాగా చేస్తారండి, ప్రతి సంవత్సరం చేస్తారు. రథసప్తమికి 2 రోజుల ముందు దేవుడికి కళ్యాణం చేసి దాని తర్వాత రోజేమో దేవుణ్ణి పల్లకీలో ఊరేగిస్తారు, తర్వాత ఏమో రథంలో ఊరేగిస్తారు రథసప్తమి రోజున. చాలా బాగా చేస్తారండి. మేమైతే చిన్నప్పుడు చిన్నపిల్లలం కాబట్టి రథం ఎక్కేసి కూర్చునే వాళ్ళం. అట్టుపల్లి ఇచ్చుకుని కొట్టేస్తారండి, తగిలేస్తే అసలు లోపల కూర్చున్న వాళ్ళకి గుండు పచ్చడే. ఇంకా చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేస్తాం ఫుల్.